హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, నెరుగుడట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నకు తపస్సులు ఎందరో బారులు తిరిగిండ నిండు పేరుల కంబున సురలోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అంతటా వారి ఎవరికీ తెలియని సత్యము నీకు ఒక్కడికే తెలిసినట్టు నీ ఒకరికొకరిని బుద్ధుపడిచినట్టు హరిశ్చంద్రుని సత్యసంధత కోటి నిండు సభ యందు నొక్కి ఉత్పాదించినవుగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజులు ఎంత చేరి ఇచ్చకమ్మలాడుతూ పొట్ట పోషించుకుంటున్నందులక ఆ హరిశ్చంద్రునిపై నీకు అభిమానం మాటలు మా ఎదుట పలుకుటకు నీకు సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొనొచ్చు, లోకమును భూషణుడు వై వెలుగొనొచ్చు, పౌరోహితులను అవలంబించు వారి జాతకై పూర్ణాలమా వారిచే మాన్యములు పొంద మీ ఇప్పుడక సిగ్గు. మీకు మాటేందుకు భావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడు అని నిండు సభయందు నొక్కి ఓరి దేవేంద్ర, ఈ సత్యవ్రత ప్రసంగం ఉత్తరువుగా వశిష్ఠుడి హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షించుతున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదురు నిలిచి సిద్ధపడిన వశిష్ఠుని వారింట మీ మూలంగా మా ఇరువురి కలహం చూసి ఆనందించినేగా ఓరి దేవేంద్ర, మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి ఈ చింతామణి పీఠము నుంచినందులక పొగరుచే కండ కవరున వచ్చి పిల్లల్ని ఎక్కిరించందున మమ్మీ అధిక్షేపించున్నావుగా. ఓరి దేవేంద్ర, నీ పరువు ఏ పాడిదో మీరు మెరుగైనది కాదు. అర్ధరాత్రమున గౌతమున పచ్చమునక్కి క్రక్కుటదులు గావించి సాధ్య అహల్యన పట్టిన పేరాసత్రమైన మునిగంపంగా ఉంటే శాపగ్రస్తులు ఈ దేహమంతయ్య కొండలమైన నీవా మాకు నీతి వక్షం వెలుగుటకు. నీకు ఈ సింహాసనం శాశ్వతమని తలంచున్నావా? ఎన్నడు ఈ చింతామణి బిడ్డపడి కరువుడే కావని మా చిత్తమునకు దోచనదు. అప్పుడే నీ మూట ముళ్ళే తట్టుకొని హలో లక్షణాయని కారణ రోతమని పోవలసిన వాడవే. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుడు బొంకిత్తుని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకంగా మహాకోపిష్ణు నా కోపాంధకారం కన్నులు కానుకున్న చేసిన ప్రతిజ్ఞ నెరవేరక తపస్సుకు దారబోసి బ్రహ్మత్వం నిలుపుకోజాలకున్నాడని భావించురు. కానీ సార్థకతలోని పరమార్థం కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రునికి మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణం మొత్తమై పలు పనులు చేస్తున్నా ఎవరు ఏమనుకున్నాను నాకేమి భయం. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాడుతున్నవి.
మానవుడు ఎంతటి శక్తి సంపన్నో సంపన్నులో ఈ లోకానికి తెలియజేయనట్టి దైవప్రేరితమైన సృష్టికి ప్రతిరూపమైన వేరొక స్వర్గం నిర్మించి త్రిశంకరం నుంచిదని అట్టి సృష్టి చేయగల ఈ స్వామి తలంప అవదేయమేమా తపోరాశి తలంప వారిక వివాట దయారంభం హరిశ్చంద్రుడట సత్యసంధుడట కామక్రోధలోపమోహమరమాశ్చర్యములు హరిచద్వర్గములు జయించిన మానవుడు కదా నాకు ప్రబద్ధత అంతే కాని నిరంతరము అర్థాపేక్షతో ఇటు ప్రజలను అటు సామంతులను కప్పమనే నెపముతో భక్తత్వం నేర్పుకుంటున్న ఈ చక్రవర్తుల సత్యసంధుడు అంత కనకములకు లోబడిన వానుండడా ఉండడా అందుకే హరిశ్చంద్రుడు మనమను ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగములకు మాతాంగాంగులు తొలగించగా హరి ఓం నమః శివాయ. నాన్నగారు నన్ను పిలిపించిన కారణమేమి? ఓ మాతాంగన, నీవు చేయన పని ముందున్నది. సరే భలే Bye.
కళాకారుడు హరిశ్చంద్రుడు వారణాసి పాడతాడన్న మహానుభావుడు అని ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆ పార్వతీ పరమేశ్వరుడు చల్లగా దీవించాలని మరీ మరీ వేడుకుంటున్నాం. అందరూ పోయి నేను నిర్వర్తించబోయే యజ్ఞార్థమై అతని దగ్గర కొంత ధనము యాచించి తనకడనే దాచి వచ్చేదా. ఇది రాబో కాలమునకు ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి నా ప్రియ శిష్యుడు నక్షత్రుడు కావలను. శిష్య నక్షత్రక శిష్య నక్షత్రక శిష్య నక్షత్రక నక్షత్రక లెక్కలేని రొక్కం పడిగి హరిశ్చంద్రుడు చేతికించుకున్నయ్యే గాక అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు పండుగడ పడినాడు. మనమ నాకర్షింప శృంగార రూపరేఖ భుజంగాలకు మాతాగంగలు సురించి ఇందుకు నీవు నాకు అప్రమత్తుడవై సహాయపడవలను ఆయన. ఏదో ఒక వ్యసనం వలన నా సదుభాగ్యము అడుగంటుచుడు మహాత్మా.
మాటలు చెప్పకు. గట్టిగా గట్టిగా పట్టుబడి ఎలా సమస్త విద్యలో నీకు గడియలో నీకు రతన మంత్రముగా వచ్చినగా సర్వము నేను అనుకున్నట్టే అవుతున్నది. ఇది ఒక ప్రశాంతమైన యాత్ర ప్రాంతము చూడు. సత్యకీర్తి, ఇందు వేట గడగరాదు. వెలుగులకు దూరం పోయి వేటాడదాము. ముందుకు పోయి విచారించదాము.
రాజా ఛత్రపతి రోజాసులు ఎంత దూరం చూడవచ్చండి. ఈ కొట్టు ప్యారయ్య గారు చేతరాజుపల్లి ప్యారయ్య 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. పరమేశ్వరుడు కాపాడుగా కానీ కోరుచున్నా. అద్దంకి శ్రీరాములు 200 రూపాయలు ఇచ్చాడు. వారు దుర్యోధన పాత్ర ఏకపాత్ర మైసభ మన నాటకంలో ఉంటాడు. లింగయ్య గారు కూడా మనకి నాటకంలో మైసభ ఆడతాడు. ఈ నాటకం లింగయ్య గారు ఎంతో కష్టపడి శ్రమపడి సారుతో ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ చాలా కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారుల్ని గుర్తింపు చేయాలంటే మీరే కొంతవరకు సహాయం చేసి వారికి అండగా నిలబడి ఈ నాటకాన్ని చేయాలని చెప్పి లింగయ్య గారు సార్ని అడిగితే సారు కూడా మన కళాకారుల తరపున ఆయన కూడా ఎంతో అభిమానంతో మనల్ని ఉత్సాహం చేసి ముందుకు నడిపించాలనే కార్యం కట్టుకొని కొంతమంది కళాకారులకు సన్మానం ఏర్పాటు చేసి ఈ నాటకాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళని వెళ్ళవేళ ఆ సరస్వతి కళామాతల్ని కాపాడాలని కోరుతున్నాను. ముఖ్యంగా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారికి ధన్యవాదాలు. మనం ఇప్పుడు అంత తలంబకముని ఆశ్రమ సుమ ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమము ఎవరిదో కదా నాథ? విశ్వామిత్ర నామస్మరణ మాత్రం ఇటు పెడితేవి ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం వేలాగో ఉన్నది. నాకు అట్లే ఉన్నది. చిత్తం మీరు కలవరపడుతున్నది. ఘోరమైన వేట కార్యక్రమం నిర్వహించితే ప్రభు ఘోరమైన వేట కార్యక్రమన ఇట్లా మాట్లాడితే గాని అట్లే అట్లే కావచ్చు. కావచ్చు. దేవి సర్వాంగం నిత్యక్షమ కలిగించకూడదు. నాకు నేను పగల అలాగైనా ఈ కుటుంబాన్ని కొన్న నీడ చిగురు నాకు సత్త నేర్పరిచెదా. నా యొక్క తలంపు తలగడగా నమ్ముకొని ఇంచుకొంతసేపు సుఖనిద్ర పొందదగము. పగల మీద నిద్ర పరిగెడుకునే రాదు. చూడు నిద్ర ఎంత స్వరణకు వచ్చును. నిద్ర రేమున అపరాయమున నేను ఒక దుస్సమనము కంటే. అయ్యయ్యో అది ఎట్టుగా కదా నాథ? మల్లయ్య గారు కంకణాల వల్లే ఇప్పుడు వారణాసి లైన్ లో ఉన్నారు, నేర్పుతున్నాను. కొంతవరకు లైన్ అయ్యాడు. కాబోయే ముందు రోజుల్లో వారణాసి కూడా ఇదే స్టేజీ మీద మన్నయ్య గారిని ఆడిస్తానని నేను చేస్తున్నాను. అమ్మాయి కూడా రావాలి నాటకానికి. ప్రేసి పగడ వేల నిద్ర ఆ నిద్ర వచ్చిన నిన్న ఒక శబరమగట్టి అయ్యయ్యో అది ఎట్టుగా కదా నాథ? నేను నిజప్రమణి సదస్యమలతో నిండు పేరాలనమనుంటా. అతిమాత్ర దేదో విరయాధీలు ఒక మునిరాజు కనుగొని అగ్గి కలమల మీద పీటసు సమీపించి ఉన్నంత సింహాసనం పైనను నేనను పడవి మన రాజ్య సర్వసమకరించి మనను కట్టు బట్టల దూరాల తడవికి పారదోలగా అద్దు పడరాని మాత్రం మనసుంటివి దేవి ఇంతలో మెరుపు కలిగినది. అయ్యయ్యో ఎంత దుస్వప్నములు కంటిని ఇవన్నయ్యో మనకు అశుభములనే సూచిస్తున్నాడు. నిన్నటిదే నాకును అట్టెకలే వచ్చినది నాథ. దేవి దేవా నీకు ఎట్టి అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనమతుడు తీసుకొని పోకుండా మన కడనే వచ్చినందున చిత్తములనేమో విచారించు నిద్రించుతుంది. అందువలనే కదా ఇట్టి కలలు వచ్చి ఉండవచ్చు. చూడు
కనుక శాంతింపుము. ఇక్కడ మనము మంత్రి వెంకటేశ్వర కారపుడి గారు కారంబిల్లు వెంకటేశ్వర గారు ఒక 100 రూపాయలు సంధించారు. 6 నెలల వేళ పార్వతీ పరమేశ్వరుడు కాపాడాలని కోరుతున్నారు. కనుక మనకు ఇక్కడ వినోదము కల్పించుటకు సంగీతం లేకపోయింది కదా. అత్త కనుక కల్పబోజ రాజలోక బిడజో బిడ్జో జోహార్ జోహార్. సతికీర్తి మీరు ఏ కులం వారు? మీరు మతంగనను రాజేంద్ర. కులమతో పని ఏమన్నది? కులమయ్యే కథముగది. కాలక్షేపమునకు ఇప్పుడు ఇదే మంచి మార్గం. ఓ మాతాంగనారా, రాహారాజు గారు మెచ్చినట్లుగా శృంగార సంగీత కళా కౌశలమును ప్రదర్శింపుడు. నడకలో పదమ సింగపు అడుగులున్న మనగాడ, మేలులో పసిడి వంగిన మెరుపులున్న సినవాడ, మెరుపులున్న సినవాడ. సత్యకీర్తి వీరు పాడుతున్న గీటుకులు అర్థమ నాకు అంతగా రుషింపలేదు కానీ వీరి కంఠం మాత్రం వీణానాదంతో సూత్ర ప్రేమగా ఉన్నది. వీరికి పుత్రాహారం మాతాంగనారా, మహారాజు గారు మెచ్చి మీకు ఈ బహుకృతి ఇచ్చుతున్నారు. తీసుకొని ఈ హారముల మగందులకు పిల్ల ఈ హారముల మకం ఇంకేం కావాలా? మహారాజు గారు మహారాజా సత్యకీర్తి సత్యకీర్తిని పరివర్తన తెలిసి వచ్చినది వీరి మాట్లాడతావా? ఏదో. మీ అందరూ సాగిరావో
ఏమో ఇదంతయు ఏదో దుర్యోగము కొరకే ఈ ఆస్త్ర ప్రాంతంలోకి చేరితివి. అవును నాథ. సత్యకీర్తి ప్రళయకాల ధారాధార గజ్జాతికారైన ఆ సింహనాదము విశ్వామిత్రుడు కాక మరి ఎవరిది? నాథ ఇప్పుడేంటి తెరవు? ఇప్పుడు ఎక్కడికి పోయేటవరా? అడుగుపెట్టి మా ఆశ్రమమే కాక ఇప్పుడు మా పాదములు కూడా అంటుపరుస్తున్నావు రాదుష్ట. ఓరి దుర్మహంత వైవస్తర కలహంత ఏమిరా నీ మాయా వినయము? ప్రత్యక్షమున వినయస్మరణమా, పరోక్షమున నింద పరిభాషణమా? ఓ ఈ మాయావి, ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా, ఉచ్చరితార్థమున మా సర్వాంగములు నొచ్చుతూనే ఉన్నవరా దుష్ట. మాయావి, మా అంగీకారం లేక ఆశ్రమనందు ప్రవేశించకు ఎవరు అధికారం ఇచ్చిందో చెప్పు. నీ రాజాధికారము తపస్సుమైన మా ఎడల పడికి వచ్చున్నారా? పడికి వచ్చినను అపవిత్ర మనసునే కాక ఆర్ధినయొచ్చు నా కూతురు వ్యర్థముగా భావించి సోదకు నాలుకలు కోయిలని బయలుదేరినమాట. నీ తాతగారి ముల్లె వారికి ఏమి గట్టి పెడితే దొరకంద మున్నెవరు రాజులు లేరా? వేటకు రాలేదా? నీ ముఠా విహారములకు మా వంటి జడదారులాసములు పనికిరావా? భూచక్ర మందరి రాజులు నా పాదాక్రాంతమై ఉండ నీవు చక్రవర్తి పదమని విరమికటంతయు మా వంటి మునుల ఆశ్రమముడు పాడు చేయడు గని నాకు ఇది వరకు తెలిసినది కాదు. రాముడు చూడు, నిన్ను ప్రేమ చేయను. నీవే మనరించిన మంచిదను నీ కిచ్చకమలాడుతూ పట్ట కొట్టికై పెట్టి చేయించు ఆ దుష్టము చచ్చినని కొట్టి వాడాను. నీవు చేయని దానికి మేము ప్రతిజ్ఞానము చేయకుండా మేమంత అసమర్థులమా? ఎన్నోడు కలిగించిన నా అపరాధము క్షమించుమయ్యా. వాచాల అపరబ్రహ్మనైన ఈ స్వామిత్రుడు ఎరుంగు వాయిట్లు ఎవరు మహాత్మా? ఎండ కన్నెరింగని కుసుమ శరీరాల కళామతలు గాన విలాసాల రామతులు కూతుళ్ళు ఎన్నడు రాని తాతమని వచ్చితవని ఒడిలో ఏదో వరాలకప్ప వలకింతవని ప్రాణములన్నీ నీపై నెలకడు వస్తే వారికి తగిన సత్కారములు అనరింపక పొగరు చేదన్ను కూడా గనింపక నాలుకల పోయే బుల్లిమ మెరింగియే. అలాగైనా ఈ విషయమున మేము ప్రేక్షాభావం నడరాదు. కుసుమ కుమరమైన రాజ్యమంబాసపై మోమాట మించిపోయిన లేక
నాలుకల కోయిదన్న నీ నాలుక ఇప్పుడే రేయి చిలుకలు కాగలరా మునిద్రోహి. చూడుము నీ ముఖము చూసిన కొలది నేయి పోసిన కివలే నా మనంబు భక్కున మండుతుందిరా దుర్మధంత. గుణేంద్ర సకల ధర్మసులు నేను మనచేనే తప్పులేనైనా క్షమాగుణ సంపన్నులైన నీ మధ్య తపస్సును తీర్చబోకలదు. పొగలు నలవాని నన్ను దుదా అంత పొగలు నలవాని నన్ను దుదా ఓలుగాతో ఈన తన నడగువాది తను పదవి నన్ను చేపట్టి తాక మీ పాదపత్తుకునేవాడు ఏమి ఈ శాంత స్వభావం కిరీటమ తన్ని దుర్భాసాడను రవంత ఎన్నో చెల్లించుకున్నాడు. క్షమాగుణ సంపత్తి ఎంత చెప్పుతున్నది. విరాగులమై సంసారం వాసి తపస్సుకున్న మాటికి గెట్టొకమోదనదు. హరిశ్చంద్ర, నీ తప్పులు ఎన్ని ఉన్నా నీ ఎందే ఉన్ననిమ్ము. శరణాగత రక్షణ ఆవశ్యకత్యము గాన నీ భయం ముడిపి నిన్ను చేపట్టినాను ములెము. ఇక నా ఉపదేశము కొలదు అర్థాన మేరకు ప్రవర్తించిపోయినని నా కోపాగ్ని నిశేషముగా చల్లారును. దేవర ధర్మోపదేశము పరీక్షపుటకు సిద్ధముగానున్నా మహాత్మా పాపకార్యముకు మీరు నన్ను పురికొల్పుదరా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ వెనుక అవి పుణ్య కృత్యముగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మలు కదా. మా మహిమల్ని ఇప్పుడు బాగా తెలిసినవి కానీ అన్యాలోచనలేలా ఇచ్చి నేడు వివాహం వారుమా కళ్యాణరత్నము మీరు ఇటువంటి దురుపదేశం పాడియేనా?
చూడుకో అంతం కూడానే వాళ్ళ కన్యలతో కల్పించుకొని మాకు నిర్భయముగా ప్రతివాదం చేయించినందుకు ఇదిగో ఇదిగో ఈ పిడుగు వంటి శాపం నీ మీద ఎప్పుడే పడలేదు. ఎరుగక చేసిన వారి అపరాధము క్షమించుమయ్యా. క్షమించినాను, ఇక మా ఆన నిర్వర్తించు. సకల ధర్మ స్వరూపులు మీరు నాకెత్తి దురోపదేశమనస్తున్న భాగ్యమ అరగను వంశము నిల్పదే కదా ఇక బలపడుకును రొంటికెను చెడు మార్గమేల రక్కమందురు దురంతరమైన పాపకర్మలు ఆచరించి ముందు పరసౌఖ్యముకు చెడు మందురా మహాత్మ. ఓరి మూర్ఖ, ఎప్పుడో వచ్చు పరసౌఖ్యము నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న ఈ సామ్రాజ్య భోగము నిడి చేరివాడు నేను కలడా వీరిని పెళ్లి ఆడకున్నంత మాత్రాన నీ కోసమేమైనా స్వర్గద్వారం అనుకుంటే వాయేమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యం కూడా రాజ్యంటే నరకం ద్రోహం అన్న వాక్యం వినవే కాన శ్రద్ధ ప్రతివాదమును సాధించి పూజ్యమైన సామ్రాజ్యోత భోగముల పాటు ఈ అంగనల భోగములు ఏదేచ్ఛగా అనుభవింపము. అక్కడక్కడ ఇది ఎక్కడైనా సర్వన పోదయా మనస జన్మించినందుకు పాపులను శిక్షింప పైన దండోలను ఒకరుండాలని ఓరి వెకిలి నీకింకనూ పాపపుణ్య వివక్ష ఇందులకు ఓరి అన్నదారుడా అరణందిచ్చదా ఏమి కావలను ఆత్యంపుమా సంతాన పొందరులో చెక్కులరేని పెరిగిలో చింతారత్నము హేమభూతరము కౌస్తుభము సుధారసము ఇంద్రత్వము బ్రహ్మత్వము పురగాదీశ పటూండ సంబడి కనంబో ఇంకేమియో అత్తుంపుమా అరణం విచ్చడా
కూతురులను పెళ్లి అన్న నీకు లోకనిందయా నీకు ముఖంలో తట్టి భాగ్యం కలిగినను నీ ఒక భాగ్యములు 3 పూలు 6 కాయలుగా ఉండి నిన్ను పట్ట పక్కములుండక నూతన సృష్టికర్త రాజేయుడన్నుడటంతో నిన్ను అందనమున హరిశ్చంద్ర అసుర యక్ష గంధర్వులే నీకు జోహారులెదరే మీకు నేనేమని ప్రత్యుత్తరమిస్తున్నాయ్యా పగిడి కింద నవ్యం పైన బ్రహ్మ సమేమి కైలాసపు భాగా పులవేమి లోకపుచ్చముల నిర్వాకులు చూసి ఏ మతమునలు వాగెత్తదం ఏమని వాగుతుంది నీ మేలు కోరి నీకు దహం ఉపదేశించుటకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వం గురించి మమ్మల్ని అధిక్షేపించున్నావుగా అలాగైనా నీ గురుపుత్రుల శక్తి అభవన చంద్రార్థం కాల్చిన త్రిశంకునందుకు నీకు మాత్రం కాదేమి అరుణామతి రాజ్యం పునఃప్రతిష్ఠించడం మాదే తప్పు ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ యభూముల మాన్యను పరిగ్రహించవాలే రాజ్యము నా రాజ్య సర్వధమైన వీడగా హరిశ్చంద్ర ఆ మాట ఎందే నిలచేయడము మాట తప్పిన ఆ సదాశివుని పాదముడు తప్పిన వాడవగదు చిరకాలము నుండి మరలా రాజ్యం పేలవల్లని నా మది బాధించినది నేటికి నీ ఔదార్యముచే నాకు లభించినది ఇప్పుడే పట్నమునికి వెళ్ళి సింహాసనం అధిష్ఠించదగాక అక్కడ నీ రాజపుత్రుడు అభ్యంతరం తగ్గకుండా ఏది ఏది ఆ రాజముద్రకడము హరిశ్చంద్ర ఆడిన మాట తప్పకము ఆడు మొక్కుతానంటారంతగా మాత్రం Thank you.
సావిత్రివని మమ్ము నీ మాయాంత్యాల వర్ణించితివి. నీలాంటి కుయుక్తులు నీకంటే నాకు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యచంద్రుని నేటి కా పేరు నేటి బీరకాయనది. మాట పెదవ దాటక ముందే ఉండవలను. పెదవ పశ్చాత్తాపం పొందిన ప్రయోజనం ఏమి? ఇక వేయి మాటలు పల్లేమి. నేను ప్రసంగం తరపున పొరపాటునట్లంటిని రాజ్యము నీ ప్రియలక్ష్మి కాదు అని స్పష్టముగా చెప్పేమో. పెదప పితృత్వం ఇచ్చిన చేయను. ఏల సందేహించెదరు నాథ, ఏల సందేహించెదరు. నేనొక పాటిని తమకు కర్తవ్యం బోధింప కరుణి నేనొక పాటిని తమకు కర్తవ్యం బోధింప అడవసి నరసింహ పాత్రధారి గారు, అల్లా బక్షు గారి బావగారు హుస్సేన్ గారు
పెద్దల బుద్ధులు కళాభిమానులు నన్ను ఆశీర్వదించి వందరపై చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవి, నీవు నా బాలిట కల్పలతం లోకముల అనుకూల దాపంచం ఇక్కడరా ఉండవలేదు. లోనికి వెళ్ళి దానాధారాలను అమ్ముక మంగళాలు ముంగమ్మ దైవం అట్లనే నాథ. భగవతి శ్రీదేవి జగా రాజ్యరామ పలికింపుడయ్యా. రాజ్యరాజు తిలక రాజ్యలాంఛనముకి కిరీటము ధరించి ఈ ధారుని చక్రము నివర్క్రముగా ఈ ఔదార్యమునకు శ్లాఘనీయము. నీకు దీర్ఘ ఆయుర ఆరోగ్యములు కలుగుతాక, నీకు దీర్ఘ ఆయుర ఆరోగ్యములు కలుగుతాక. హరిశ్చంద్ర, మాకు చాలా ప్రతిభైనది. నీవు మా రాష్ట్రమును వీడి బొమ్ము సత్యకీర్తిని మంత్రిత్వముగా ఇక్కడే ఉంచమని తెలిసినదా? నీవింకే మునిని కాలం ఎలా పొందుతున్నామయ్యా. ఇంకెక్కడే అయోధ్య?
నేను ఆయన ఎరగను. రైట్. నీవింతనో కదలకుండా నీవు పురం వెళ్ళి అలంకరించి మదీయ పట్టాభిషేకమునకు చాటి పొమ్ము పొమ్ము. చంద్రుడు లేని అయోధ్యకు ఇంకెక్కడి అలంకారము? రాజేంద్ర హరిశ్చంద్ర, నీవు మా రాష్ట్రమని వెళ్ళి పొమ్ము. సింహాసనం అధిష్ఠించు, ఈ రాజ్య సింహాసనం అధిష్ఠించు. ఈ మణిభూషణం మీకేలా మీ నగలన్నీయు మా ఆశ్రమం దిగబడి చేయవలను. ఎందరో లోపడుకున్నాడే అంతటి సాక్షి, అంతకు మించిన ప్రతిభక్తి గల మంత్రి. ఇతను సత్యమే దైవమని, దైవం ఒక్కడే సత్యమని, బాహ్యమున కనబడుతున్నవన్నీ అసత్యమును నెరింగిన వాడు కనుకనే నాడు సొరసములు కామ క్రోధ లోభ మోహ మన బాధ్యములు అరిసందుఃఖమును జయించిన మానవుడు కదా అని అని మూర్ఖ వశిష్ఠుడితో పన్నం వేసి మెలంగుతులను ఈ రాజేంద్రుడు ఎందును చేజుక్కున్నాడు. దేవకన్య లభించిన అందాల రాసులకు నాకు సృష్టించబడిన మాతాంగ కన్యని కాదని గ్రహించను. లేని కోపముందు వచ్చి కృష్ణపై తండ్రి దుర్భాషలాడినను తన మృధుర మధురమైన భాషతో నా మనసును జయించి ఆ క్రోధం కూడా జయించను. ఇతను సత్యమా దయమని, దయమొక్కడే సత్యమని తన రాజ్య సర్వస్వం తులప్రాయంగా రాజ్యం దానం గావించి లోభం కూడా జయించను. ఇక వీటిని బట్టి మండల భువన్లాది సనికిత నీరాజిత హరిశ్చంద్ర చక్రవర్తి రాజ్యం వేడి ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవురా, సత్యం వన్నని పాడిరా, పరవిత్తమును పాయసముగా పొందుతువా నాడు అక్కడ ఎగ్గాత మైదానమిచ్చదన్న దుఃఖములు ఎక్కడ దాచినావురా. కక్కిన కోటి కాదపడుదలు దుర్భక్తులు ప్రశంసింతురే.
ఏమి ఎక్కడి దానంబా అసలు నేనేడా ఏమి మోమెత్తినావంత తెరదోసము ఎట్లు నా ఓకడుము ఆ మాటలని నాటి ధూళంబా చిఠి ఈ మర్యాదకు సత్యమూర్తి అని మమ్మల్ని తద్దానుగా బాధితుడ పాడి అయ్యా ఇంకొక మారి లాంటి కోత పోయము నీ నాలుక ప్రీకి చాతగా నీవులు ముందు ఏడ్చదెందులకు తరువాత ఇలాంటి తరువ కోతల కోయిటి ఎందులకు మా సొమ్ము మేమనుట లేనిపోని అప్పు తరగడుట ఈ రాజ్యదానం కూడా ఇందులో సమజేరిదా ఏమి చెప్పవు మురేంద్ర కోపెట్టుకము ఇంకొక మాసము గడిపించిన ఏ పాటునైనా పడి నీ రుణము చెల్లించదను. అలాగనే కానీ మొదటిగా ఇట్లయినా ఎంత బాగున్నాను హరిశ్చంద్ర, నీకు దినము లభించు ద్రవ్యము అన్నపానీయముల కన్నా ఖర్చవుతున్నా మా సొమ్ము ఎలా తెలుస్తావు కనుక ఈ నిష్కాన్న బాధ నీకెందులకు నీపై నిరువుగా నా ప్రియ శిష్యుని నక్షత్రం పంపినాను. అట్లే చేయము. శిష్య నక్షత్రక నీవు ఈ రాదండకేగియు ఆ ప్రదేశంలో తన గణించిన రొక్కము ఒక కాసైన వేపరదనేక ఎప్పటికప్పుడు పుచ్చుకొనుచు నిమిషమైన కూర్చుననేక అహోరాత్రుడు గాఢ ప్రయాణం చేయని అలగించి ధైర్యము చల్లించి ధైర్యము కలిగించి కోపం నవరించి ఎలాగైనా అతనికి అతను ఆడవల్ల కానీ లక్షాబద్ధమయ్యాడు. హరిశ్చంద్రుడు సామాన్య మానవుడు కాదు, ఆడించవలయను. హరిశ్చంద్ర నీకేమన్నా పిచ్చియా? నేను ఇన్ని విధములు బోధించను కడకు పడరాని యొక్క చాట్లకు తరిగిపోతున్నావే. నీకు రాష్ట్రములో పిడికడు అటుకుడు కూడా దొరకకుండా గట్టి కథలు చేసేది కాక మా సొమ్ము ఎలా తీరుస్తావో కనుక ఈ నిష్కారణ బాధ నీకెందులకు నా చుట్టలైన నా పెంపుడు కూతురును పరిగ్రహము అట్లు కానిచో నీవు పొరపాటుక కుక్కలు కూడా పడవు. ఆగుబాగము అంకము నాకు మాంతరము బకుల ముచ్చితే అనబడు నిత్యల యథోవాలజ్జమ
జనార్దన బాగతి ఎట్లయినాము మాకిక సెలవసంగు మహాత్మ. సరే 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 నమ్మకచ్చిన తల్లి కథమ్మ గిరి చెప్పులు దొడుకొని నీకు ముందు త్రోవ చూపుతుండగా నా మాట ఏలైందులే. నీకు ముందు ముందు అరణ్యంలో నిత్య మారుతూ కాలంలో ముందు తెలుసము ముళ్ళు ఎరుగుతూ సింహశర సాధ్వలాది క్రూరముఖంగతి భయంకరాములతో కలిసి నడవలేక నీ అంత అగచాటు పడలేక అయ్యో మాలదయ్యమా ఈ మాయ మగన్ నా కేల కట్టి తెచ్చి పెట్టవని దుమ్ము రాసి నీ ముఖం మీద కొట్టినప్పుడు కానీ నా మాట రుచింపవే పొమ్ము నక్షత్రక నీ సందేహమేమి?